సరే మీకు యాక్చువల్‌గా ఆయనే అంట కదా! ఫస్ట్ అవకాశం ఇప్పించింది. రామారావు గారే అంట కదా! ఆ! ఎవరో మిమ్మల్ని జగ్గయ్య గారో సంథింగ్ మీకు పెట్టకపోతే వారెవరో మేమే మిమ్మల్ని చూసుకుంటాము. అది సినిమాకి ఆ! మా మాకు గురువుగారు చీఫ్ అయితే నేను కావాలన్నాడు. హ్మ్. నేను కావాలంటే ఈ ఈ జగ్గయ్య గారి దగ్గరికెళ్ళి నా పేరుతోటి మాధవరావు అనే అతనున్నాడు. హ్మ్. అతను జగ్గయ్య గారి దగ్గరికెళ్ళి నేనని తెలీదు. హ్మ్. హ్మ్. జగ్గయ్య గారి దగ్గరికెళ్ళి ఇట్లా అడిగితే పెట్టుకోండి అని కబురు చేశాడు. హ్మ్. ఆయన మం నేనంటే చాలా ఇష్టం ఆయనకి, అది కాదు. నేనని తెలీదు. హ్మ్. హ్మ్. మా గురువు "ఏమయ్యా మాధవరావు నా కోపం మునిగింది. ఆడెవడో మాధవరావు అంట. ఆడొస్తే నేనేం చేస్తాను" అని చెప్పంటే ఆ ప్రొడ్యూసర్లు కూడా ఏం చేస్తావో తెలీదు, ఏం చేస్తావో తెలీదు. హ్మ్. నువ్వుండాలంటే సత్యనారాయణ స్వామి వ్రతమహత్యం షూటింగ్ జరుగుతుంది. హ్మ్. హ్మ్. ఓకే. షూటింగ్ జరుగుతుంటే రామారావు గారు హీరో. హ్మ్. అన్నీ నేను నా రూమ్‌కొచ్చి మేకప్ రూమ్‌కెళ్తే నేనుండేవాడిని. అసలు ఆయన రిమూవ్ చేయటానికి గాని అన్నిటికి నేనుండేవాడిని. హ్మ్. హ్మ్. నేను ఒకరోజు ఎదురుగ్గా ఇలా నిలబడున్నా. ఆయన వస్తుంది కారు నేను చూడలే. కారు గబక్కన దిగి దగ్గరకొచ్చి "ఏం బ్రదర్ అలా ఉన్నారు? ఏం కావాలి మీకు? ఏమైంది? చెప్పండి బ్రదర్." నాకు సడెన్‌గా స్ట్రైక్ అయింది. హ్మ్. ఇలాగా అని చెప్పా. ఎవరు వారు జగ్గయ్య గారు. హ్మ్. మనం హీరో. నేను చెప్తాను. హ్మ్. రేపు రేపెళ్ళి అడ్వాన్స్ తెచ్చుకోండి. హ్మ్. రేపెళ్ళి అడ్వాన్స్ తెచ్చుకోండి. హుహు. హ్మ్. ఒరేయ్! అని చెప్పాడు. బా నెక్స్ట్ డే మార్నింగ్ రాగానే హ్మ్. మాధవరావు గారికి ఒక కార్ ఇవ్వండి. హ్మ్. అక్కడే ఉండండి. ఎళ్తారు. అడ్వాన్స్ తీసుకుంటారు. వస్తారు. అక్కడే వెయిట్ చేసి ఆ కార్‌లో తీసుకురండి. హ్మ్. అంతే. వెళ్ళాను. హ్మ్. అడ్వాన్స్ తీసుకున్నాను. హ్మ్. పీతాంబరం గారొచ్చాడు. హ్మ్. హ్మ్. అది. అలా అదే సార్. అయ్యో! ఇదొకటి విన్నా అసలు నేను. అంత జ్ఞాపక శక్తి ఆయనకి. హ్మ్. మనిషిని చూడగానే నేను చాలా సినిమాలు పనిచేశాను. పద్మనాభం గారి దేవత నేనే పనిచేశాను. ఆ! రామారావుతో. హ్మ్. పరువు ప్రతిష్ఠ చేశాను. హ్మ్. ఈ పిక్చర్ చేశాను. ఆయన సొంత పిక్చర్ చేశాను. హ్మ్. తర్వాత రామారావు గారికి మన రాజారావు గారి గురించి వినడమే గాని హ్మ్. ఆయనకి తెలీదు. హ్మ్. ఓకే. అప్పుడు చనిపోయినప్పుడు వచ్చాడండి. ఆహా! ఓకే సార్. చనిపోయినప్పుడు ఆయన్ని నేను చాలా విచిత్రంగా చూశాను. హ్మ్. వచ్చి ఇలా నిలబడ్డాడు. హ్మ్. నిలబడి జీవన్ గారు వీళ్ళంతా ఫస్ట్ వాళ్ళందరిని తీసుకొచ్చాడు చాలా మందిని. హ్మ్. భీమా దగ్గర నుంచి, తిలక్ గారి దగ్గర నుంచి అందరూ ఆయన దగ్గర నుంచి వచ్చినోళ్ళే. హ్మ్. హ్మ్. అల్లూరి రామలింగయ్య, హ్మ్. ఆహ్, నిఖిలేని రాధాకృష్ణమూర్తి అందరూ. "ఏమిటి పరిస్థితి? హ్మ్. ఏమిటి పరిస్థితి?" అని అడిగాడు. హ్మ్. "ఏమి ఇంత గొప్ప మేకర్‌ని హ్మ్. ఎలా వదిలేస్తాం?" జగన్ గారు చేయండి, వసూలు చేయండి. ఆయన డబ్బిచ్చి ఇంతని అమౌంట్ ఏసి, హ్మ్. చందాలేసి, ఇల్లు కొనిపెట్టి పిల్లలకి హ్మ్. అన్నీ చేశాడండి. హుహు. ఆయన ఏమి చెయ్యడని అనే ఇది ఉండేది. హ్మ్. బట్ నేను నా కళ్ళతోటి చూసింది. అదే సార్. చాలా, చాలా గొప్ప మనిషి అనేది. అప్పుడు హ్మ్. అనవసరంగా వెదజల్లటం కంటే ఇటువంటి మంచి పనులు చేయగలిగే కెపాసిటీ ఆయనకొక్కడికే ఉంది. ఓకే. హుహు. సూపర్ సార్. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.